నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం చాలా చిన్న పర్సనల్ ఇష్యూ. అదొక చిన్న గీత లాంటిది. ఒక్కసారి దాన్ని చేర్పేసి చూడండి, ఎన్ని యూజెస్ ఉంటాయో, ఎన్ని చేంజ్ అవుతాయో మీకే తెలుస్తుంది. ఈ ఊరికి గెస్ట్గా వచ్చినా సరే ఈ ఊరు నచ్చింది కాబట్టి లిబర్టీ తీసుకొని చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం. మామా, ఇది కేవలం ఊరి మేలు కోసం మాత్రమే. చక్రవర్తి విషయంలో మాత్రం నేను నిన్ను అంగీకరించను. మేం కూడా మా తమ్ముడి మాటకి విలువిచ్చి ఈ ఊరి బాగు కోసమే అంగీకరిస్తున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. రాజీ, పద. ఇళ్ళలకగానే పండుగ కాదు. మా వాళ్ళు చాలా టఫ్. తోక జాడించుకు. సోషల్ సర్వీస్ అయిపోయింది కదా, మన సర్వీస్ సంగతి చూడాలి. పద, చాలా పనుంది. హోసి పిచ్చిదానా, నీకు నాకు మధ్య బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా నువ్వు నాకేం చెప్పగరా కృష్ణ? నేను చెప్పేది పూర్తిగా వినరా? ఏ వినాలరా? ఊరి కోసమే వాడితో చేతులు కలిపానంటావు, అంతే కదా? నీకు ఈ మధ్య ఆవేశం బాగా ఎక్కువైపోయిందిరా. అసలు నువ్వు ఎందుకు కోపడుతున్నావు నీకేమైనా తెలుస్తోందిరా? తెలుసు, బాగా తెలుసు. నా కోపం నీ నిర్ణయం గురించి కాదు. ఎవడో పనికి మాలిన వాడు చెప్తే తలాడించి ఒప్పుకున్నావు చూడు, అందుకు. ఓ, అదా నీ కోపం? రేయ్, అసలు వాళ్లతో చేతులు కలిపే ముందు నేనేమన్నాను నీకు తెలుసా? అమ్మ శైలు, రామ్మా. నేను వాళ్ళతో ఏం చెప్పానో ఒక్కసారి మీ నాన్నకు చెప్పమ్మా. ఊరి కోసమే ఈ స్నేహం. చక్రవర్తి విషయంలో మాత్రం ఎవరిని అంగీకరించును అన్నారు నాన్న. విన్నావా? అయినా సరే, ఇంతకుముందు ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు నన్ను అడిగే ఫైనల్ చేసుకునేవాడివి. కానీ ఇప్పుడు వాడు చెప్పిన దానికి తలాడించారని వచ్చి నాతో చెప్తున్నావు. మేమిద్దరం మాట్లాడితే నువ్వు నమ్మకపోవచ్చు. అదే నీ ముందు మాట్లాడి నువ్వు మాకు సపోర్ట్ చేస్తున్నావని తెలిస్తే ఖచ్చితంగా భూములు అమ్మే ప్రయత్నం మానుకుంటారు. నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే అంటున్నాను. చూద్దాం, సలహాలిచ్చే పెద్ద మనుషులు ఎంత మాత్రం సమస్యను పరిష్కరిస్తారో. సినిమాలు చూసి నలుగురి ముందు 4 మంచి మాటలు చెప్పడం హీరోయిజం అనుకుంటారు. మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది. రేయ్, ఇంకేంట్రా? హలో, చెప్పండి మేడం గారు. ఎల్లుండి మన స్కెడ్యూల్ షూట్ ప్లాన్ చేస్తున్నావా లేదా? అన్నీ అయిపోయాయి. హెడ్ ఆఫీస్కి డీటెయిల్స్ కూడా పంపించేశాను.
ఇంకా కాన్సెప్ట్ అంతా ఓకే కదా? అదెప్పుడో ఓకే అయిపోయింది కదా. ఆ, అదేలే, డెమో లైన్స్ కాకుండా వేరే మార్చాలి. అంటే మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే సింక్ అవుతుందని. నిజమే, అసలే ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది కదా. వాట్? అదే మనం కలిసి యాడ్స్ చేసి అంటున్నాను. ఓ అంతేనా? అంతే. ఓకే మరి. ఓకే ఓకే. రేపు జరిగే పంచాయతీ గురించి టాపిక్ తీయడేంటి? రేపేంటి ప్లాన్స్? ఏ లంచ్ ఏమన్నా ప్లాన్ చేద్దామా? చెయ్యి. మా నాన్న నీ మర్డర్ ప్లాన్ చేస్తాడు. అబ్బా, నాన్న. హలో హలో. సర్లే, ఇందాక నుంచి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావుగా, చెప్పే. నేనేం అనుకోలేదే. శైలు, ఐ కెన్ గెస్ యూ. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. రేపు పంచాయతీ మా ఇంటి దగ్గరే ఉండొచ్చు. నువ్వు మా నాన్నగారి ముందు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, మా నాన్న మాటకి ఎదురు చెప్పడం లాంటివి చేయకూడదు. ఓ సింతేనా? ఓకే, బట్ వన్ కండిషన్. ఏంటది? నేనొచ్చాక నువ్వే నాకు కాఫీ ఇవ్వాలి. నేనున్నంతసేపు నువ్వు నాకు కనిపిస్తూనే ఉండాలి. ఇది మరీ ఓవర్గా లేదు? రోజు కనిపిస్తూనే ఉంటాను కదా. మనసు కోరుకున్నది కళ్ళకు నచ్చింది ఒకటే అయినప్పుడు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. సర్లే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, మై డ్రీమ్స్. మామా, అసలు ఇక్కడ పంచాయతీ అంటే ఒప్పుకోకుండా ఉండాల్సింది. పర్లేదులేండి, మీరు రండి చెప్తాను. ఏమో, ఈ ఎంట్రీతో మనుషులు దగ్గర అవడం స్టార్ట్ అయ్యి మనసులు కూడా దగ్గర అయిపోతాయేమో. నీవా మావా? వసుంధరా, ఊరి వాళ్ళు వచ్చారు, ఏర్పాట్లు చూడు. పదండి పదండి. పామర్తి, వర్షం పడేలా ఉంది, వెళ్ళడం అవసరమా? పదండి ముందు. రావయ్యా వెంకీ, ఎన్నాళ్ళయిందయ్యా నువ్వు ఈ గడపలో కాలు పెట్టి? అవును పెద్దమ్మా, నాకు కూడా ఏదో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. సూరి, వస్తున్నామ్మా. చాలే గాని వెళ్ళి కుర్చీలు తీసుకురా. వెళ్ళు, నేను టీ చేసి పంపిస్తాను. ఇదిగో మా అయ్యగారి దగ్గర మర్యాదగా ఉండండి, లేదా బాగోదు. అమ్మా, నా వేలు, అయ్యో వేలు. మీరు కూర్చోండి. అయ్యో అయ్యో, అమ్మా. ఇప్పుడు వేలే నలిగింది. పంచాయతీ అయ్యే వరకు ఈ చుట్టుపక్కల కనిపిస్తే ఇంకా ఏమేమి నలుగుతాయో నాకే తెలీదు. అయ్యగారు, నేను పొలం దాకా వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. నేనొచ్చాక నువ్వే నాకు కాఫీ ఇవ్వాలి. నీలు, అమ్మా చెప్పమ్మా. అన్నయ్య వాళ్ళకి టీ ఇచ్చిరాపో. ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. ఓ, ఈ సాకుతో బావకి సేవలు చేసుకుందామనా? తీసుకెళ్ళు. అదేం కాదు, నేనిస్తేనే నాన్న ముందు కామ్గా ఉంటానన్నాడు. అందుకే, పైగా నేను కనిపిస్తూనే ఉండాలంట. నా కర్మ. ఎటివు నా దగ్గర ఎందుకే ఈ ఓవర్ యాక్షన్? నీ ఇష్టం లేకుండా నువ్వే పని చేయవని నాకు తెలుసులే. నోరు మూసుకుని తీసుకెళ్ళు.
నాకు పెళ్లి చూపులు జరగకుండానే పెళ్లి అయిపోయింది అనుకున్నాను. ఆ కోరిక ఎలా తీరుతుందని అస్సలు అనుకోలేదు. నోరు మూసుకొని తీసుకో. తమ్ముడు, పిల్లకి బాగా పొగరనుకుంటా, మనకు అవసరమా? వదినా, నువ్వు కూడానా? అమ్మాయిలో అందం ప్లస్ పొగరు ప్లస్ తెలివి రేర్ కాంబినేషన్ అండి. నాకు ఓకే. మీరిద్దరూ కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోండి. మా పెదనాన్న విన్నాడంటే అంతే సంగతి, చిత్తగించేవాళ్ళం. ఇదిగో మరదలా, ముందే చెప్తున్నాను, ఏదో ఊరు మంచి కోసం కాబట్టి పిలవగానే మీ ఇంటి దాకా వచ్చాం. అందుకని మా ఆయన ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. అలా ఏం జరగదు వదినా. నాన్న కూల్గానే ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, హస్బెండ్ అంటే ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రేమ, ఎంత భక్తి. కొందరు ఉంటారు దేనికి చూసి నేర్చుకోవాలి. పతి భక్తి బాగుందా? రాక్షసి. నాన్న, ఊరి వాళ్ళంతా వచ్చారు నాన్న. ఏంటి చెన్నయ్య, వీరిద్దరి అభిప్రాయాలు విన్నారు కదా? చెప్పండి, ఇప్పటికీ ఆ భూములు అమ్మాలనుకుంటున్నారా లేక ఆ ఆలోచన విరమించుకుంటున్నారా? చక్రవర్తి గారు, వీళ్ళిద్దరూ చెప్పింది సబబుగానే ఉంది. కానీ ఆ పొలాల మీద పెట్టుబడి పెట్టడం వల్ల అప్పుల భారమే తప్ప చేతికి పంట రాలేదు. నా కష్టాలు తీరలేదండి. ఏదో ఆ ఫ్యాక్టరీ కోసం భూముల్ని అమ్మితేనైనా ఆ వచ్చే డబ్బుతో మా అప్పులు తీరుతాయి, మా పిల్లలకి ఆ ఫ్యాక్టరీలో ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ. అదే మీరు పొరబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం అమ్మి ఇనుము కొంటున్నారు. ఆ ఫ్యాక్టరీ వస్తే కేవలం మీ పొలాలే కాదు, చుట్టుపక్కల అన్ని పొలాలను మింగేస్తుంది. ఇప్పుడున్న నష్టాల కంటే అవేం పెద్ద నష్టాలు కాదులేండి. తప్పుగా అనుకోకండి, మాకు బతుకు తెరువు ముఖ్యం కదా. బ్రతుకు తెరువు లేదని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఈ ఊరికొచ్చి కొన్ని రోజులే అవుతుంది. ఈ కొద్ది రోజుల్లో ఇక్కడున్న ఎన్ని రకాల వృత్తులున్నాయో వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుందో నేను అంచనా వేయగలిగాను. అలాంటిది మీకెందుకు అర్థం కావట్లేదు? అవును, మేం పంట వేసే ప్రతిసారి భూసారం ఎంతుందో పరీక్ష చేయిస్తాం. దాన్ని బట్టి ఏ పంట వేయాలో నిర్ణయిస్తాం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు పంటల్లో రాబడుంటుంది. అంతేకాదు, మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఇంకా రకరకాల ఆదాయం పెంచుకోవచ్చు. ఒక్క నిమిషం, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. శైలు, ల్యాప్టాప్ తీసుకురా. చూడండి, నగరాల్లో ఇప్పుడిప్పుడే చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. అందుకే స్వచ్ఛంగా పండించే ఆర్గానిక్ పంటలనే ప్రిఫర్ చేస్తున్నారు. కొంతమంది అయితే నేరుగా రైతులతో డీల్ కుదుర్చుకొని మరీ ఈ పంటల్ని కొంటున్నారు. ఇంకా మీ ఊర్లో చాలా మంది ఆడవాళ్ళు హ్యాండ్లూమ్స్, చేతి వృత్తులతో హోమ్ డిజైన్స్ చేయడం చూశాను. ఇలాంటివన్నీ ఒక యూనియన్గా తయారు చేసుకుని వాటి ద్వారా మీ ఆడవాళ్ళు కూడా సంపాదించొచ్చు. ఇంకా ఇక్కడ దొరికే కొన్ని వంటకాలు, ముఖ్యంగా పోషక విలువలున్న చిన్న చిన్న ఆహారపు అలవాట్లు, వాటి గురించి చాలా మందికి అవగాహన కూడా లేదు. అవును బాబాయ్, మన ఊర్లో చాలా మంది అమ్మాయిలకి టైలరింగ్ తెలుసు. కొంతమంది సొంతంగా డిజైన్స్ కూడా చేస్తున్నారు. వీటన్నింటికీ నగరంలో ఎంత విలువ ఉంటుందో తెలుసా? కానీ వాళ్ళ ప్రతిభ మనూరి పొలిమేరల వరకే ఆగిపోయింది.
చూసారుగా, మీకు ఇన్ని అవకాశాలున్నాయి. ఇంకా దేని గురించి ఆలోచించక్కర్లేదు. కేవలం ఈ ఆలోచనలన్నీ అమల్లో పెడితే చాలు. అప్పుడు మీరు వేరే ఎవరి దగ్గరకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీళ్ళు చెప్పిందంత విన్నారు కదా. మా మాటలు నమ్మకపోయినా కనీసం వాళ్ళ మాటలైనా నమ్మండి. సరే, మీ మాట ప్రకారమే భూములు ఎవ్వరికీ అమ్మం. కానీనా ఇంకా ఏంటి మీ సందేహం? మీ మాట విని మా నిర్ణయం మార్చుకున్నాం కదండి. మీరు కూడా మా మాటకి అంగీకరించాలి. ఏంటది? ఏం లేదండి, శైలమ్మ ఇంకా ఈ బాబుగారు మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. వాళ్ళ మాటలిని మాకేదో ఆశ కలిగింది. కానీ ఆ పనులన్నీ ఎట్టా చేయాలో మాకు తెలియదు కదా. అందుకే వాళ్ళిద్దరూ మాకు కూడా ఉండి అన్ని పనులు దగ్గరుండి చేయిస్తే మాకు చాలా సాయంగా ఉంటుంది. చూడండి. అవునండి, నా మనసులో కూడా అదే మాట. రై, ఈ ఒక్క విషయంలో మనం కాదంటే ఇంతవరకు పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. మావా, చూడపోతే మా తమ్ముడి రొట్టె విరిగి నేతిలో పడేలా ఉంది. పెద్దనాన్ని వింటాడు. అది కాదురా. నన్ను నమ్మురా, అమ్మాయి బాధ్యత నాది. సరే, నీ ఇష్టం. సరే సేనయ్య, మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాం. వీళ్ళిద్దరే అన్నింట్లో ముందుండి మీకు కావలసిన సలహాలు ఇచ్చి సపోర్ట్ చేస్తారు. చాలా సంతోషం అండి. దేవుడా, ఈయన గారి సీరియస్ లుక్స్, ఆవిడ గారి సైలెన్స్ భరించలేకపోతున్నాను. ఈ మహానుభావుడి మనసు మారేదెప్పుడో, నా శైలు నాకు దక్కేదెప్పుడో. సరే నాన్న, ఉంటాను. బామ్మర్ది లే. ఏమైందండి? ముందు లే చెప్తాను. నువ్వు చేసిన పనికి నిన్ను నీ వల్లే, కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ బామ్మర్ది. దేనికండి? దేనికంటావేంటి బామ్మర్ది? దూరమైపోతున్న మా పెద్దనాన్న ఫ్యామిలీ నాకు చిన్న చిన్నగా దగ్గరవుతుంది. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ బామ్మర్ది, థ్యాంక్ యూ సో మచ్. చంపేశావు కదా మావా, నువ్వు నీ యదో బిల్డప్లు. చటుక్కున తాట్ చెప్పేస్తే ఏం బాగుంటుందని ఈ చిన్న కటింగ్ ఇచ్చానే. చాలండి, నేను అసలే టెన్షన్గా ఉంటే మీరు ఎక్స్ట్రా టెన్షన్ యాడ్ చేశారు. ఏమైంది తమ్ముడు? దేని గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు? ఉదయం మీద ఆవేశంలో అందరి ముందు నోటుకొచ్చినట్టు ఆగేశా అనుకోండి. కానీ ఇప్పుడు అయినా నువ్వేం పనికిరాని మాటలు చెప్పలేదే. వాళ్ళకి పనికొచ్చే విషయాలు కదా నువ్వు మాట్లాడింది. అది కాదండి, ఈ డాక్యుమెంటరీ అయ్యేలోపు శైలు మనసు మార్చి తన్ని తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. మళ్ళీ ఇవన్నీ అంటే నా వల్ల అవుతుందంటారా? అంటే ఏంటి? నా పని నేను చేసుకోకుండా ఇవన్నీ నాకెందుకు, మీ తిప్పలేవో మీరే పడండి అంటావు, అంతేనా? అది కాదండి, అసలే శైలు వాళ్ళ నాన్న నా మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడు. ఇప్పుడిదంతా నేనే వాంటెడ్గా చేయించా అనుకుని శైలుని మరింత దూరం చేస్తాడేమో అని చిన్న భయంగా ఉంది. బామ్మర్ది, అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? మా పెద్దనాన్నకు దగ్గర అవ్వడానికి ఇదొక మంచి అవకాశం అని అనుకోవచ్చు కదా. తమ్ముడు, శైలు నీతో ఏమందన్నావు? నన్ను నా మూలాల్ని అర్థం చేసుకోలేని వాడివి, ఇంకా నన్నేం అర్థం చేసుకుంటావా అంది, అంతేగా? ఈ అవకాశం అందుకే వచ్చిందనుకో. ఈ దెబ్బతో శైలు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. చూస్తూండు, శైలు తప్పకుండా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అది సరేనండి, కానీ ఆ రైతులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోగలనంటారా? బామర్ది, రైతు అంటేనే ఆశాజీవి. ఒకసారి పంట నష్టపోయినా ఇంకోసారి బాగా వస్తుందేమో ఆశిస్తాడు. వర్షాలు లేక భూమి బీడుబారిపోయినా
ఏదో ఒక సమయంలో వర్షాలు పడకపోతే అని ఆశిస్తాడు. పండించిన పంటను దళారులో సగం రేటుకే కొంటుంటే నష్టపోతున్నామని తెలిసి కూడా ఇంకొకసారైనా మంచి రేటు ఇస్తాడేమో అన్న ఆశతోనే అమ్ముతారు. కారణమేంటో తెలుసా? నమ్మకం. రైతుకి నమ్మకం తప్ప మరొకటి తెలియదయ్యా. అది భూమినైనా, వర్షాన్నైనా, ఆఖరికి మనిషినైనా. ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఎదురు తిరగలేని మూగజీవయ్యా ఈ రైతు. ప్రస్తుతం వాళ్ళకి దొరికిన నమ్మకం నువ్వొక్కడవే తమ్ముడు. నువ్వైనా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టు. నిజాయితీగా నీ వంతు కృషి నువ్వు చెయ్యి. దాని ప్రతిఫలంగా నిస్వార్థమైన నీ ప్రేమ నీకు దక్కకపోతే అప్పుడు నన్ను అడుగు బామ్మర్ది. సారీ అండి, కాస్త సెల్ఫిష్గా ఆలోచించాను. శైలు కోసం కాకపోయినా రైతు గురించి మీరు పడే తాపత్రయం కోసమైనా సరే నేను వాళ్ళకు అండగా నిలబడతాను. ఇది నా ప్రామిస్. కనిపెంచిన తల్లిని ఒంటరిగా వదిలేసి ఎందుకెళ్ళిపోయావు అని నన్ను అడిగావు. మరి తాళి కట్టిన భర్తని నువ్వెందుకు వదిలేసావు? బాలు మంచివాడు కదా?